వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని కోర్టుగుడిలో మణికట్ట సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 41 రోజులు దీక్ష చేసి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గురుస్వాములకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామివారి పడి పూజ మరియు గణపతి హోమం, భజన, సేవా కార్యక్రమాలు జరిపారు. ఇప్పటికే కోర్టుగుడి దేవాలయంలో 18వ పడి పూర్తి చేసుకున్న గురుస్వాములు 39 మంది అయినారు. ఈ సంవత్సరం మన దేవాలయంలో 3 గురుస్వాములు 18వ పడి పూర్తి చేసినారు. వీరితో కలిపితే 42 మంది గురుస్వాములు 18 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది అంటూ శివగురుస్వామి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ బచ్చలి మోహన్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. നമ്മുടെ യാത്ര యారికానే పూలమాల ముద్ర టెంకాయ స్వామి అయ్యప్ప స్వామి చరణ అయ్యప్ప చరణ గురువన్ గురువే జగన్న గురువే మోహన్ గురువే స్వామి అయ్యప్ప స్వామి అప్ప వందేమప్ప కాపాడప్ప నివాస ఎరుమెలి వేష వావర్మి స్వామి అయ్యప్ప భగవాన్ చరణ భగవతి చరణ దేవన్ చరణ దేవి చరణ. ఈరోజు పద్యంలకు పడి గురుస్వాములకు విఠల్ మోహన్ గురుస్వామి వారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఇంట్లో శ్రీ మణికంఠ సేవా సంఘం కోర్టుకొని స్వామి. ఈ కార్యక్రమాన్ని కీర్తి చేతుల జగ్గన స్వామి ఆశీస్సుల ద్వారా, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి విఠల్ మోహన్ గురుస్వామి వారి చేతుల మీదుగా దిగ్విజయంగా సన్మాన కార్యక్రమం జరిగినది. ఓం స్వామి అయ్యప్ప సుఖమే. ఈ సంవత్సరం 18వ పడి పూర్తి చేసుకున్నటువంటి భాస్కర్ స్వామి, శ్రీధర్ స్వామి మరియు విజయస్వామి వారికి కోర్టుగూడ గురుస్వామి అయిన శ్రీ బిచ్చల మోహన్ గురుస్వామి వారి చేతుల మీదుగా ఈరోజు 7:30 సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కోర్టుగూడలో ఇప్పటిదాకా 39 మంది 18వ పడులు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం 3తో కలిపితే 42 మంది ఈ సంవత్సరం కోర్టుగూడ నుంచి 18వ పడి పూర్తి చేసుకుని శబరిమల యాత్రకు వెళ్తున్నారు. ఇట్లో శ్రీ మణికంఠ సేవా సంఘం బిచ్చల మోహన్ గురుస్వామి కోర్టుగుడి బ్రాహ్మణ వీధి స్వామి. మీ పేరు స్వామి? నా పేరు శివస్వామి. 34వ పడి కోర్టుగుడి బ్రాహ్మణ వీధి ఆడుతుంది.